తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ఎర్రబెల్లి దయాకర్ రావును లక్ష్యంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు చేశారు. తన మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఓడిపోయిన ఎర్రబెల్లికి బుద్ధి రాలేదని, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావటం లేదని కడియం ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గతంలో హోల్సేల్ గా టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కు అమ్మిన చరిత్ర నీతి కాదా అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నించారని, కానీ నీచ బుద్ధి తెలిసి రేవంత్ రెడ్డి ఆయనను గేటు దగ్గరే ఆపేశారని ఆరోపించారు. గజ దొంగ రాజయ్యకు తోడుగా ఎర్రబెల్లి, పల్లా, పోచంపల్లి, స్టూవర్టుపురం దొంగల్లా తయారయ్యారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2023 ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ ఇవ్వవద్దని కేసీఆర్ కు చెప్పింది ఈ ముగ్గురేనని, మున్సిపాలిటీని గెలిపించే సత్తా రాజయ్యకు లేదని తప్పుడు సమాచారం ఇచ్చి ఇప్పుడు ఆయన్ను రాజకీయంగా బొందపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలలో రాజయ్య గారు నా మాట వినాలి. 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆయనకు టికెట్ రాకపోవడానికి కారణం నేనని అనుకుంటున్నాడు. అని రాజయ్య గారు ఆనాడు నీకు టికెట్ ఇవ్వొద్దని, రాజయ్య గారికి టికెట్ ఇస్తే మనం గెలవమని కేసీఆర్కు చెప్పింది అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అప్పటి ఎమ్మెల్సీ ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వారు. ఈ ముగ్గురు కూడా రాజయ్య గారికి టికెట్ ఇస్తే మనం గర్భంలో గెలవలేము, కడియం శ్రీహరికి టికెట్ ఇస్తే మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని నీకు వ్యతిరేకంగా చెప్పి నీకు టికెట్ రాకుండా చేసింది వాళ్ళు. కిషన్ గన్పూర్కు ఉప ఎన్నికలు వస్తే రాజయ్య గారు సరిపోడు, రాజయ్య గారికి ఓట్లు పడవు అని కేసీఆర్కు చెప్పి ఒకడేమో బీజేపీలో ఉన్న నాయకుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకొకడేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకొక ఆయనేమో కాంగ్రెస్ లీడర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. లేకుంటే ఈ ముగ్గురు కలిసి నేను రాజకీయంగా పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్ను వాళ్ళు ఉద్ధరించడానికి రాలే, నేను పొందబెట్టడానికి వచ్చిండు. నీ చేతగాని తనాన్ని పార్టీకి చెప్పడానికి వచ్చిండు. నువ్వు పనికి